ఈ టిష్యూ పేపర్ బాక్స్ ని కనిపెట్టిన బాస్ ఎవడో కానీ బుర్రనైతే బీభత్సంగా వాడిండనే చెప్పొచ్చు. లేకుంటే ఏంద్రా సామి, ఎంత ఎక్కువ పేపర్లు గుంజుతుంటే అంత ఎక్కువ సామాన్లు బయటికి కనిపిస్తున్నాయి. మరి గోధుమ పిండితో నేచురల్ గా నూడిల్స్ తయారు చేయాలంటే మామూలు కష్టం కాదురా నాయనా. చెడ్డీలకెళ్ళే చెమటలు వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్ని వేసవి కాలంలో అయితే వేరే లెవెల్లో వాడతాం, కానీ చలికాలంలో అయితే ఏదో అట్లా నామకే వాస్తే అప్పుడప్పుడు వాడుతుంటాం. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికని గురువు గారిని చూడండి ఏ లెవెల్లో రచ్చలైపోయిండో. ఎద్దుల జాబ్ ని ట్రాక్టర్లు మింగేస్తే ట్రాక్టర్ల జాబ్ ని అయితే ఈ తెలివిని తగ్గేదేలే అన్నట్టు వాడిన తోపుగాళ్ళు మింగేస్తుర్రు. ట్రాక్టర్ కే టక్కరిస్తున్న వీళ్ళ టెక్నాలజీని చూస్తే ఎద్దులైతే జీవితం మీద ఆశనే వదిలేస్తాయో వచ్చిగా. గైస్, మన ఊరోళ్ళు వాడే ఊరమాస్ దిమాక్ ని నాసా వాళ్ళు చూస్తే నెత్తి పట్టుకుంటారు కావచ్చు. మన ఇండియాలో ఉండే ధార్కారీలు దిమాక్ ని ఎంత దారుణంగా వాడుతుర్రంటే చూసేటోళ్ళు అయితే దేవుడు అనాల్సిందే. మనోళ్ళు మన ఇండియన్ టాయిలెట్స్ ని జస్ట్ కడుపు ఖాళీ చేయడానికే కాదు, వంట చేయడానికి కూడా వేరే లెవెల్లో వాడుకుంటున్నారు. పాత బండి మీద కూర్చొని పహల్వాన్ లాగానే పోతున్న పొట్టుగాడు లారీ ఓనర్ల పొట్టగొట్టడానికే పుట్టినట్టు అనిపిస్తున్నాడు. ఈయనని ఇట్నేగిన వదిలేసామంటే రైల్వే డిపార్ట్మెంట్ ని సైతం రోడ్డు పాలు చేసేస్తాడు కావచ్చు. ఆటోలో పోతున్న ఆటగాడు వస్తున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కూలుగా ఉండడానికని ఫ్రిడ్జ్ అయితే కొనుక్కొని ఇంటికి పోతున్నాడు గాని అసలు ఆ ఫ్రిడ్జ్ ని ఆ చేతిని ఈ పుణ్యపురుషుడు ఎంత పేదరికంలో ఉన్న ధనవంతుడు అంటే ఇంటిపై స్లాబ్ వేయడానికి పైసలు లేవు గాని అంబానీలాగా ఆహా ఆహాహా అంటూ బతకడానికని ఏసీని వేపించుకున్నాడు ఇంటి లోపట. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. గైస్, ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టుడే చాలా కష్టం అనుకుంటే ఈ పొట్టుగాడైతే ఒకటే దెబ్బకు 4 పిట్టల్ని కొడుతున్నాడు. మై డియర్ అన్నలు, అద్దాల విషయానికి వస్తే మీరు నార్మల్ అద్దాలనే చూసుంటారు గాని ఇలా వెనక సైడ్ లో ఉన్న ఎంటికల్ని చూపించే అద్దాన్ని ఎప్పుడు చూసుండరప్ప. చూసింది చూస్తుంది అంత నిజమేనా? చైనా వాళ్ళ చింటూ డ్రమ్ము కంపెనీలోనే పుట్టి పెరిగిండో ఏందో గానీ డ్రమ్మునైతే మిసైల్ ని లాంచ్ చేసినట్టే లాంచ్ చేస్తున్నాడు. అంతేకాదు డ్రమ్ముని దారి తప్పకుండా కరెక్ట్ ప్లేస్ లో కూర్చోబెడుతున్నాడు. ఇసుక మరియు సిమెంట్ ని నీళ్లతో నాన్ స్టాప్ గా గెలుపుతున్న నాయక్ సాబ్ గారి టాలెంట్ ని నాసా వాళ్ళు చూస్తే నిజంగా చెప్తున్నా సార్ ని తీసుకుపోవడానికని స్పెషల్ ఫ్లైట్ ని పంపిస్తారు కావచ్చు. ఈ పుణ్యపురుషుడికి పెట్రోల్ పంపు పైన పిచ్చి ఉందనొచ్చో లేదా ప్యాషన్ ఉందనొచ్చో గానీ డోర్ లాక్ నైతే దేవుడు అనిపించేలా సెట్ చేస్తే వాష్ బేసిన్ అయితే వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అనే రేంజ్ లో సెట్ చేసుకున్నాడు. మీరు చూస్తున్న ఈ డ్రెస్ ని పెళ్లి డ్రెస్ లాగా అలాగే ఫస్ట్ నైట్ డ్రెస్ లాగా రిమోట్ తో కంట్రోల్ చేయొచ్చు. అలా చేయాలంటే ఛార్జింగ్ బాగా ఉండాలి, లేకుంటే పబ్లిక్ చూసేది పెళ్లి కాదు ఫస్ట్ నైట్. ఈ యాంటెనాపై గొడుగు ఫిట్ చేసిన గోషిగాడు వర్షానికైతే గిట్లనే సవాల్ విసురుతున్నాడు కావచ్చు. కొడక్క ఇప్పుడు రారా రారా